ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును, నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని మీ కుటుంబాలను మరొకసారి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా యొక్క ప్రత్యేకమైన శుభములు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు ప్రియదేవుని బిడ్డలారా? గతించిన వారమంతా దేవుడు మీ అందరికీ తోడయుండి తన రెక్కల చాటున భద్రపరిచి, ఆపద కలిగినప్పుడు, అక్కర కలిగినప్పుడు, శోధన కలిగినప్పుడు ఆయన మనకు తోడుగా ఉండి నడిపించారు. తన కృపచేత వారమును దాటించి మరి ఒక వారంలోనికి మనల్ని ప్రవేశపెట్టారు. అందుని బట్టి మనందరం హృదయపూర్వకంగా దేవునికి థ్యాంక్స్ చెబుదాం. మనమైన వెతకలేదు, ఆయనే ఉదయాన్నే మనల్ని వెతుక్కుంటూ మన గృహానికి వస్తున్నారు. ఆయనే మనల్ని ప్రేమించి ప్రతిరోజు మనతో మాట్లాడుతున్నారు. మానక షరతులు లేని ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారు. ఆ ప్రేమ నీ జీవితంలో ప్రతి పరిస్థితిని దాటిస్తుంది. కాబట్టి భయపడక ఆ ప్రేమను నిలిచి ఉండండి. ఆ ప్రేమే నిన్ను, నీ కుటుంబాన్ని రక్షించబోతుంది. మీరు ఇంకెవరికైనా రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ రూపంలో తప్పక నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. మీ అందరిని గురించి దేవుని సహాయాన్ని అడుగుతున్నాను. దేవుని ఆశ్రయిస్తున్నాను. మిమ్మల్ని అందరిని గురించి మీరు కూడా ఆయనను ఆశ్రయించండి. ఆయనను ఆశ్రయించిన మిమ్మల్ని ఎప్పటికీ విడవక, ఎడబాయక చేపట్టి మిమ్మల్ని ముందుకు నడిపిస్తాడు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈ ఆదివారమున, ఈ పునరుత్థాన దినమున దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం కీర్తనలు 27వ అధ్యాయము 14వ వచనము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, భక్తుడు అంటున్నాడు, ఈ లోకంలో నీవు ఇంతవరకు ఎవరి కొరకు కనిపెట్టుకున్నావేమో, ఎవరి ద్వారానో నీ జీవితంలో మార్పు కలుగుతుందని ఎన్నో సంవత్సరాలు కనిపెట్టావు, కానీ నువ్వు మార్పును చూడలేకపోయావు. అయితే నీకు ఒక గొప్ప శుభవార్త. నిన్ను రక్షించగలిగిన, నీ జీవితాన్ని మార్చగలిగిన ప్రభువు ఉన్నారు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. కృంగిపోక, నలిగిపోక, నిరాశపడక ధైర్యం తెచ్చుకొని యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండు. నీ హృదయాన్ని నిబ్బరంగా ఉంచుకొని ఆయన కొరకు కనిపెట్టు. ఎవరైతే ఆయన కొరకు కనిపెట్టుకొని ఎదురు చూస్తారో వారి కార్యాన్ని ఆయన తప్పక సఫలపరుస్తాడు. నీ జీవితంలో సమస్యలు వస్తాయి, కష్టాలు వస్తాయి, శోధనలు వస్తాయి. అయితే దేవుడు చూస్తున్నాడు. ఆ శోధన సమయంలో నీవెలా స్పందిస్తున్నావు? ఆ సమస్య రాగానే నీవెలా రియాక్ట్ అవుతున్నావు? నీ హృదయం ఎలా ఉంది? దేవుడు ఉన్నాడని ధైర్యంగా ఉన్నావా? లేక ఏంటి నా జీవితం ఎలా అయింది అని సమస్యను బట్టి నువ్వు బెదిరిపోతున్నావా? సమస్యను బట్టి నువ్వు ఓడిపోయాను అనుకుంటున్నావా? లేక నా దేవుడు నన్ను ఓడిపోనివ్వడని నీ ధైర్యాన్ని విడిచిపెట్టకుండా దేవుని కొరకు ఎదురు చూస్తున్నావా? నీ హృదయాన్ని చూస్తున్నాడు ఆయన, నీ క్రియలను చూస్తున్నాడు. నీ అంతరంగంలో నువ్వేం ఆలోచిస్తున్నావో, ఆయన మీద ఏ విధంగా ఆశ పెట్టుకున్నావు ఆయన చూస్తున్నాడు. సమస్య వచ్చినా, నాకున్న సమస్య ఇంకా ఎక్కువ అవుతున్నట్లు కనిపించినా, నా జీవితంలో ఎన్ని బంధకాలు వచ్చినా, అంత ముయ్యబడిపోయినట్లుగా ఉన్నా, ఇక ఏ దారి లేదు, హోప్స్ వదిలేసుకునే పరిస్థితులు నాకు ఎదురయ్యాయి అన్నట్లు నీకు అనిపిస్తూ ఉన్నా, నీ ధైర్యాన్ని విడిచిపెట్టక ప్రభువు కొరకు నువ్వు ఎదురు చూసినట్లయితే నిజంగా నీ జీవితంలో గొప్ప మార్పు నువ్వు చూస్తావు. ఎందుకంటే ఎడారిలో కూడా నిన్ను పోషించగలుగుతాడు, కరువులో కూడా నిన్ను పోషించగలుగుతాడు. అయితే నీవు చేయాల్సింది, కావలివాడు ఉదయం కొరకు కనిపెట్టుకున్నట్లుగా నీవు దేవుని కొరకు ఆశతో కనిపెట్టుకోవాలి. చూడండి, కీర్తనలు 130వ అధ్యాయము 6వ వచనంలో భక్తుడు మాట్లాడుతున్నాడు. కావలివారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది. కావలి కాస్తున్న వారు ఎంత ఆశతో ఉదయం కొరకు కనిపెడతారు. ఎప్పుడు రాత్రి గడిచిపోతుందా, ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు వెలుగును నేను చూస్తానా, ఎప్పుడు ఈ చీకటంతా వెళ్ళిపోతుందా, ఎప్పుడు సూర్యుడు ఉదయిస్తాడా అని ఎంతో ఆశతో కనిపెడతాడు. అతని అంతరంగాన్ని మనం చూస్తే కొంచెం కూడా అతని హృదయంలో ఉదయం వస్తుందో లేదో,
సూర్యుడు ఈరోజు ఉదయిస్తాడో లేదో అని ఎంత మాత్రం కూడా ఆలోచించడు, ఎంత మాత్రం కూడా అనుమానించడు. ఖచ్చితంగా సూర్యుడు ఉదయించబోతున్నాడు, ఖచ్చితంగా ఉదయం అవుతుంది, నేను ఇంటికి వెళ్తాను అని నమ్మికతో కనిపెడతాడు. తన అంతరంగంలో ఎక్కడ కూడా కొంచెం కూడా అపనమ్మకం ఉండదు. 100కి 100% నమ్మికతో ఎదురు చూస్తాడు ఉదయం కొరకు. ఇక్కడ భక్తుడు అదే చెప్తున్నాడు, కావలివాడు ఉదయం కొరకు కనిపెట్టుడు కంటే ఎక్కువగా నా ప్రాణం నీ కొరకు కనిపెడుతుందని. నిజంగా ఈ విధంగా కనుక ఎవరైతే కనిపెడతారో ఆయన మాత్రమే నా జీవితంలో కార్యం చేయగలడు. నా ధనము కార్యం చేయలేదు, నా బంధు బలగం కార్యం చేయలేదు, నా స్తోమత, నా స్థితిగతులు ఏవి కూడా నా జీవితంలో కార్యం చేయలేవు. నా బలాన్ని ఇంతవరకు నమ్ముకున్నాను, నా ధనాన్ని ఇంతవరకు నమ్ముకున్నాను, ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, విఫలమయ్యాను. అయితే నీపై నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. ఏ విధంగా అంటే కావలివాడు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నీ కొరకు కనిపెడుతున్నానని ఎవరైతే కనిపెట్టుకుంటారో వారి జీవితంలో వారు తప్పకుండా ఉదయాన్ని చూస్తారు. ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు ఒకవేళ వాగ్దానాలు వింటున్నాను కానీ ఏది నేను చూడలేకపోతున్నాను అని అనుకుంటూ ఉంటే, కావలివాడు కనిపెట్టినట్లుగా ప్రభు కొరకు కనిపెడితే తప్పక నీవు ఉదయాన్ని చూస్తావు, వాగ్దాన ఫలాన్ని నువ్వు అనుభవిస్తావు. ఎన్ని సంవత్సరాలు నువ్వు కార్యం కొరకు ఎదురు చూస్తున్నావో, నీ కుటుంబం రక్షణ పొందాలని ఎన్ని సంవత్సరాలుగా నువ్వు ప్రార్థిస్తున్నావో, నీ భర్త మారాలని, నీ భార్య మారాలని, నీ బిడ్డలు మారాలని, నీ జీవితంలో ఉన్న ప్రతి సమస్య తొలగిపోవాలని ఎంతకాలంగా నీవు కార్యం కొరకు ఎదురు చూస్తున్నావో కానీ ఇప్పటి నుండి నీవు కావలివాడు కనిపెట్టుకున్నట్లుగా అయ్యా నీవే జరిగించాలి, ఇంక ఏది కూడా నా జీవితంలో కార్యం చేయలేదని పూర్తిగా దేవునిపైన ఆధారపడితే, ఆయన కొరకు కనిపెట్టుకుంటే నీ జీవితం కూడా ఉదయం కలుగుతుంది. నీవు కూడా ఉదయాన్ని చూస్తావు. ఎవ్వరు ఉదయాన్ని ఆపలేరు. ఏ మాంత్రిక శక్తి కూడా ఉదయాన్ని ఆపలేదు, ఏ చీకటి శక్తి కూడా ఉదయాన్ని ఆపలేదు. నీ జీవితంలో కూడా దేవుని కార్యాన్ని ఆపడానికి ఎవరికి శక్తి లేదు. దేవుడు నీ జీవితంలో కూడా తప్పక ఉదయాన్ని అనుగ్రహిస్తాడు. చీకటిని దాటించి ఉదయాన్ని ఇస్తాడు, వెలుగునిస్తాడు. కాబట్టి అందరం కూడా ఈ ఉదయాన్న దేవుని వైపు మన చేతులు ఎత్తుదాం. అయ్యా, ఇంతవరకు నా బలాన్ని నమ్ముకున్నాను, నా ధనాన్ని నమ్ముకున్నాను, ఓడిపోయాను. ఇది మొదలుకొని పూర్తిగా నీపై ఆధారపడుతున్నాను, ఏమాత్రం సందేహం లేకుండా నిన్నే ఆశ్రయిస్తున్నానని అందరం కూడా దేవుని సంద మోకరిందామా. బలమును నమ్ముకొని భంగపడ్డాను, బలమును నమ్ముకొని భంగపడ్డాను, శక్తిమంతుడా నా కోటవని నీ చెంతకు చేరాను, శక్తిమంతుడా నా కోటవని నీ చెంతకు చేరాను. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. మనుషుల నమ్ముకొని మభ్యపడ్డాను, మనుషుల నమ్ముకొని మభ్యపడ్డాను, శక్తిమంతుడా ఆశ్రయుడవని నీ చింతకు చేరాను, శక్తివంతుడా ఆశ్రయుడవని నీ చింతకు చేరాను. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మది
యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ కృపను బట్టి గతించిన వారమంతా మాకు తోడేయండి. మరొక వారంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టారు. ఇంతవరకు నడిపించిన దేవానికి వందనాలు. ఇక ముందు కూడా మా ఆత్మీకుడు అంతటిని మీరు నడిపిస్తారని నమ్ముతున్నాను. పరిశుద్ధాత్ముడా, ఈరోజు వాగ్దానం ఇచ్చారు, యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండము, ధైర్యం తెచ్చుకొని నన్ను బట్టని. అవునయ్య, ఎంతమంది నిన్ను బట్టి ధైర్యం తెచ్చుకుంటున్నారో, ఎంతమంది నీ కొరకు ఆశతో కనిపెట్టుకున్నారో వారి జీవితంలో తప్పక కార్యం చూడబోతున్నారని నమ్ముతున్నాను. వారి జీవితంలో వారి ప్రతి విషయాన్ని దాటిపోతున్నారు నమ్ముతున్నాను. వారి జీవితంలో ఉన్న ప్రతి శోధన, ప్రతి వేదన దాటిపోతుందని నమ్ముతున్నాను. ఉదయం కొరకు కావలివాడు ఎంత ఆశతో, ఎంత నిరీక్షణతో, ఎంత విశ్వాసంతో, నమ్మికతో కనిపెడతాడో, తప్పక వస్తుందని 100% నిరీక్షణతో కనిపెడతాడో, అదేవిధంగా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ కూడా అదే నిరీక్షణతో కనిపెట్టడానికి, అదే నమ్మికతో నీ కొరకు ఎదురు చూడడానికి విశ్వాసాన్ని పుట్టించండి అయ్యా. విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించువాడా. ఇప్పుడు ప్రతి ఒక్కరిని దర్శిస్తున్నారని, ఆశ్చర్యకరమైన కార్యములు ప్రతి జీవితంలో జరిగిస్తున్నారని నమ్ముతున్నాను. మరి ముఖ్యంగా అనేక మంది బిడ్డలు వారి ప్రార్థన అవసరాలు తెలియజేస్తుండగా ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని ఉండయ్యా. నీపై ఆశ పెట్టుకున్న వారందరి జీవితాల్లో వారి ప్రతి ఆశను నెరవేరుస్తున్నందుకు వందనాలు. ప్రతి కామెంట్ మీద యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. ప్రతి సమస్య మీద యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. ప్రతి సమస్యను మీరు భరించినందుకు, ప్రతి వ్యాధిని మీరు భరించినందుకు, ప్రతి ఆర్థిక సమస్యను మీరు భరించినందుకు, నిశ్చయంగా ప్రతి వ్యసనము నుండి మీరు విడిపిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ ఇది మనం ప్రారంభిస్తూ ఉండగా రోజంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడండి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. నిరీక్షణతో ప్రభు కొరకు కనిపెట్టండి. సాతాను మీ హృదయంలో ఎన్ని కలవరాలు పెడుతున్నా ఒకే నిరీక్షణతో ప్రభు కొరకు కనిపెట్టండి. అద్భుతాలు మీరు చూడబోతున్నారు. ఈ వాగ్దానం ద్వారా నేను బలపరచబడ్డ నన్ను వారందరూ కూడా ఆమెనని కామెంట్ రూపంలో తెలియచేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుడు మిమ్ముళ్ళు మీ కుటుంబాలను అత్యధికంగా ఆశీర్వదించి దీవించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.